ఈరోజు చర్చకు స్వాగతం. మన దగ్గర ఉన్న ఆధారం ఒకటుంది. అది బుద్ధుణ్ణి ఒక సాధారణ మనిషిలా కాకుండా దాదాపు ఒక అతీత శక్తిగా వర్ణిస్తుంది. అవును. అంటే బంగారు శరీరం, ఇంద్రధనస్సులాంటి కిరణాలు, గాలిలో నడిచే శక్తి, ఇలాంటి వర్ణనలు ఎన్నో ఉన్నాయి. ఈరోజు మన పని ఏంటంటే ఈ అద్భుతమైన వర్ణనల వెనుక ఉన్న అసల అర్థాన్ని శోధించడం. ఇవి కేవలం కట్టుకథలా, లేక వాటి ద్వారా ఏదైనా లోతైన సత్యాన్ని చెప్పే ప్రయత్నం జరిగిందా? సరిగ్గా చెప్పారు. ఈ ఆధారం బుద్ధుణ్ణి 3 కోణాల్లో చూపిస్తోంది. ఒకటి, ఆయన భౌతిక స్వరూపం అంటే రూపకాయ. రూపకాయ. రెండవది, ఆయన మానసిక స్వచ్ఛత మరియు కరుణ, అదే ధర్మకాయ. ధర్మకాయ. ఇక మూడవది, ఆయనకున్న అసాధారణమైన జ్ఞానం మరియు శక్తులు. ఈరోజు మనం ఈ మూడిటిని విడదీసి కేవలం వర్ణనలే కాకుండా వాటి వెనుకున్న తాత్వికతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బాగుంది. అయితే ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతోందో అక్కడ్నుండే ప్రారంభిద్దాం. అసలొక వ్యక్తి బుద్ధుడు ఎలా అవుతాడు? మన ఆధారం ప్రకారం ఇది మనకున్నంత సులభమైన విషయం కాదు కదా? సులభం కాదు అనడం అది చాలా చిన్న మాట. ఈ గ్రంథం ప్రకారం అది మానవ ఊహకు కూడా అందని ఒక సుదీర్ఘమైన, కఠోరమైన ప్రయాణమన్నమాట. అవును. ఇక్కడి సంఖ్యలు చూస్తే నిజంగా తల తిరుగుతుంది. 4 అసంఖ్యేయాలు మరియు 1,00,000 కల్పాలపాటు సాధన చెయ్యాలట. అసంఖ్యేయం అంటే ఒకటి పక్కన 140 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అని ఉంది. ఇది అసలు మనం మెదడు ప్రాసెస్ చేయలేని సంఖ్య. నిజమే. ఇక కల్పం అనేదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్తారు. ఒక పెద్ద రాతి పర్వతాన్ని ప్రతి 100 ఏళ్లకొకసారి ఒక పట్టు వస్త్రంతో తుడిస్తే ఆ పర్వతం పూర్తిగా అరిగిపోవడానికి పట్టే సమయం ఒక కల్పం. ఓ మై గాడ్! ఇప్పుడు అలాంటి 1,00,000 కల్పాలు, 4 అసంఖ్యేయాలు అంటే ఈ సంఖ్యల ఉద్దేశం మనల్ని భయపెట్టడం కాదు. మరింకేంటి? ఈ అనంతమైన కాలం వెనుక ఉన్న సందేశమేమిటి? సందేశం చాలా స్పష్టమైనది. బుద్ధత్వం అనేది అనుకోకుండా దొరికేది కాదు, అదృష్టం వల్ల వచ్చేది కాదు. అది లెక్కలేనన్ని జన్మలపాటు చేసిన అకుంఠిత దీక్ష, అంతులేని పుణ్యకార్యాల ఫలితం. అందుకే బుద్ధుడు చాలా కాలానికి ఒక్కసారి మాత్రమే ప్రపంచంలో కనిపిస్తారని అంటారా? సరిగ్గా. ఆయన రాక ఒక అద్భుతమైన సంఘటనగా భావిస్తారని ఈ గ్రంథం చెప్తోంది. అంతేకాదు, కేవలం ధ్యానం చేస్తే సరిపోదని కూడా ఉందిందులో. ఈ ప్రయాణంలో తన సంపద, పిల్లలు, భార్య, చివరికి తన శరీర అవయవాలు, ప్రాణాలను కూడా లెక్కలేనన్నిసార్లు దానం చేయాల్సుంటుందట. ఇది వింటుంటేనే ఆ సంకల్పం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అందుకేనేమో ఆయనను మహావీరుడు అని పిలుస్తారు. సరిగ్గా అదే భావం. సాధారణమైన భయాలను, బంధాలను జయించినవాడు వీరుడు. కాని తన అస్తిత్వాన్ని కూడా పక్కనపెట్టి సర్వజీవుల కోసం పాటుపడే సంకల్పం ఉన్నవాడు మహావీరుడు. ఆ అనంతమైన ప్రయాణం యొక్క ఫలితమే మన ఆధారం వర్ణించే ఆ అద్భుతమైన స్వరూపం. అక్కడికే వస్తున్నాను. ఆ అనంతమైన ప్రయాణం తర్వాత ఆ వ్యక్తి ఎలా కనిపిస్తాడు? ఇక్కడే వర్ణనలు చాలా చాలా ఆసక్తికరంగా మారతాయి. ఆయన శరీరం మెరుగుపెట్టిన స్వచ్ఛమైన బంగారంలా మెరుస్తుందట. అవును. దాని నుండి నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, నారింజ రంగులతో కూడిన కిరణాలు వెలువడతాయట. ఒక్క క్షణం ఆగుదాం. ఇది స్పష్టంగా సాధారణ చారిత్రక వర్ణన కాదు కదా? కాదు, అస్సలు కాదు. దీన్ని మనం అక్షరాలా తీసుకోకూడదు. ఈ భౌతిక సౌందర్యం, ఈ కాంతి, ఇవన్నీ ఆయన అంతర్గత స్వచ్ఛతకు బాహ్య సంకేతాలు. అంటే దీన్నే రూపకాయ అంటారు. అంటే ఆయన మనస్సు ఎంత నిర్మలంగా, పరిపూర్ణంగా ఉందో ఆయన శరీరం కూడా అంతే తేజోవంతంగా, దోషరహితంగా కనిపిస్తుందన్నమాట. వేల కల్పాలపాటు చేసిన పుణ్యం, పెంచుకున్న కరుణ, అదంతా భౌతికంగా ప్రకాశిస్తోందని దీని అర్థం. ఓ, అంటే బాహ్య సౌందర్యం అనేది అంతర్గత పరిపూర్ణతకు ప్రతిబింబం. ఇది చాలా లోతైన ఆలోచన. ఇంకొక విచిత్రమైన విషయం ఏమిటంటే ఎంత పొడవైన వ్యక్తి అయినా బుద్ధుని తల పైభాగాన్ని చూడలేరట. దీని వెనుక ఉన్న అర్థమేమిటి? ఇది ఆయన జ్ఞానానికి, ఆయన స్థాయికి ప్రతీక. భౌతికంగా ఆయన మన మధ్య ఉన్నా ఆయన జ్ఞానశిఖరం ఎంత ఉన్నతమైనదంటే దాన్ని ఎవరూ పూర్తిగా అందుకోలేరు, చూడలేరు అని చెప్పే ఒక రూపకం. అంటే ఆయన పరిపూర్ణత అగమ్యగోచరమైనది అని సూచిస్తోందన్నమాట. కరెక్ట్. అలాగే ఆయన స్వరం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పారు. ఏ సంగీతం కన్నా మధురంగా ఉంటుందని.
ఆయన స్వరం వింటే క్రూర మృగాలు కూడా శాంతిస్తాయని ఉంది. కాని నన్ను ఆశ్చర్యపరిచిన విషయం వేరే ఉంది. ఆయన ఒక భాషలో మాట్లాడినా వినే ప్రతి ఒక్కరికీ వారి వారి భాషల్లో స్పష్టంగా అర్థమవుతుందట. ఇదెలా సాధ్యం? సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని యూనివర్సల్ ట్రాన్స్లేటర్ లాగా ఉందే. దీన్ని మనం టెక్నాలజీలా కాకుండా అనుభూతిలా చూడాలి. ఒక గొప్ప సంగీతాన్ని 10 మంది వింటే ప్రతి ఒక్కరూ వారి వారి జీవితానుభవాలకు తగ్గట్టుగా దాన్ని అర్థం చేసుకుని వేర్వేరు భావోద్వేగాలకు లోనవుతారు. నిజమే. ఆ సంగీతం ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతుంది. బుద్ధుని బోధన కూడా అలాంటిదే. సందేశం ఒక్కటే అయినా అది ప్రతి వ్యక్తి హృదయాన్ని, వారి అవగాహన స్థాయిని బట్టి వారికి నేరుగా చేరుతుందని దీనర్థం. భాష అక్కడ ఒక అడ్డంకి కాదు. అద్భుతమైన పోలిక. అంటే అసలైన సందేశం చెవులకు కాదు, నేరుగా హృదయానికి చేరుతుంది. అందుకే సభలో ఎక్కడ కూర్చున్నా బుద్ధుడు తమ వైపే చూస్తున్నట్లు, తమతోనే మాట్లాడుతున్నట్లు ప్రతి ఒక్కరికీ అనిపిస్తుందని కూడా రాశారు. ఇది కూడా అదే సూత్రం మీద ఆధారపడిందా? అవును, ఇది ఆయన బోధన యొక్క వ్యక్తిగత స్వభావాన్ని చూపిస్తుంది. ఒకే ధర్మోపదేశం వేలాది మందికి వారి వారి వ్యక్తిగత సమస్యలకు, సందేహాలకు సమాధానంగా అనిపిస్తుంది. ఆయన కరుణ అంత విశాలమైనది, ప్రతి ఒక్కరినీ వ్యక్తిగతంగా తాకగలదు. ఆ కరుణ అనే విషయం దగ్గరే ఈ ఆధారం నన్ను చాలా ఆలోచింపజేసింది. ఒక వ్యక్తికి తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు మీద, తనను చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించిన పరమశత్రువు మీద ఒకే రకమైన కరుణ ఉండటం సాధ్యమేనా? బుద్ధుడికి తన కుమారుడైన రాహులుడిపై, తన శత్రువైన దేవదత్తుడిపై ఒకే రకమైన ప్రేమ, కరుణ ఉండేవని ఉంది. ఇది అర్థం చేసుకోవడానికి అత్యంత కష్టమైన విషయాలలో ఒకటి. దీన్నే సమచిత్తం అంటారు, ఈక్విన్నెమిటీ. ఇది ధర్మకాయ యొక్క ప్రధాన లక్షణం. అంటే ప్రేమ, ద్వేషం, అనుబంధం, కోపం ఇలాంటి భావాలకు అతీతంగా ఉండటం. కాని ఆగండి, మానవ దృక్కోణంలో చూస్తే ఇది కొంచెం నిర్లిప్తంగా, జాలి లేకుండా అనిపించదా? కొడుకును, శత్రువును ఒకేలా చూడటమంటే ఎవరిమీదా ప్రేమ లేనట్టే కదా? ఈ సమచిత్తం అనేదానికి సాధారణ ఉదాసీనతకు తేడా ఏమిటి? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఉదాసీనత అంటే ఏ భావన లేకపోవడం. సమచిత్తమంటే భావాలు ఉన్నా వాటికి బానిస కాకపోవడం. ఆయన మనసును ఒక స్వచ్ఛమైన అద్దంతో పోల్చవచ్చు. అద్దంతోనా? అవును. అద్దం తన ముందున్న ప్రతీదాన్ని, ఒక పువ్వును, నిప్పును ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది. దేనిమీద రాగాన్ని పెంచుకోదు, దేనిమీద ద్వేషాన్ని పెంచుకోదు. బుద్ధుని మనసు కూడా అంతే. ఆయన అన్ని రకాల మానసిక మాలిన్యాలను నాశనం చేసినందున ఆయన మనసు కరుణతో తడిసి ఉంటుంది. ఆయనకు అందరి పట్ల ఉండేది కరుణే, కాని ఆ కరుణ రాగద్వేషాలతో కలుషితం కాదు. అంటే దేవదత్తుడిపై ఆయనకున్నది ద్వేషం లేని కరుణ, రాహులుడిపై ఉన్నది అనుబంధం లేని కరుణ. అర్థం చేసుకోవడానికి క్లిష్టంగా ఉన్నా ఆలోచన చాలా శక్తివంతమైనది. ఈ సమచిత్తం వల్లే ఆయన ఏమాత్రం గర్వం లేకుండా ఉండగలిగారేమో. కోసలరాజు రాజభవనానికి వెళ్ళినా, అత్యంత నిమ్నకులానికి చెందిన వ్యక్తి ఇంటికి భిక్షకోసం వెళ్ళినా ఆయన ఎలాంటి తేడా చూపేవారు కాదట. సరిగ్గా. ఎందుకంటే ఆయన దృష్టిలో రాజు, పేద, బ్రాహ్మణుడు, చండాలుడు ఇవన్నీ సమాజం సృష్టించిన తాత్కాలిక ముసుగులు. వాటి వెనకున్న జీవి పట్ల ఆయనకు కేవలం కరుణ మాత్రమే ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ ఇలాంటి భేదభావాలు వాటంతటవే నశించిపోతాయి. సరే, ఇప్పటివరకు ఆయన ప్రయాణం, శరీరం, మనసు గురించి చూశాం. ఇప్పుడు ఆయన శక్తుల విషయానికి వద్దాం. ఈ ఆధారం కొన్ని అద్భుత శక్తులను చాలా స్పష్టంగా పట్టిక రూపంలో ఇచ్చింది. సర్వజ్ఞత అంటే గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ తెలియడం. దివ్య చక్షువు అంటే జీవులు వారి కర్మలను బట్టి ఎక్కడ పుడతారో చూడగలగడం. అవును, ఇవి ఆయన జ్ఞానానికి పరాకాష్ఠ. ఆయన కేవలం ఏమి జరిగిందో చెప్పటమే కాదు, ఎందుకు జరిగిందో దాని పర్యవసానమేమిటో కూడా చూడగలరు. దివ్యచక్షు అనేది కర్మ సిద్ధాంతాన్ని కేవలం ఒక నమ్మకంగా కాకుండా ప్రత్యక్షంగా చూసిన సత్యంగా ఆయనకు చూపిస్తుంది అన్నమాట. ఇక అద్భుత శరీరం, నీటిపై నడవడం, గాలిలో ఎగరడం, అగ్నిని లేదా నీటిని సృష్టించడం, అలాగే దివ్య శ్రోత్రమంతే చాలా దూరంలోని శబ్దాలను కూడా వినగలగడం, ఇవన్నీ వింటుంటే ఒక సూపర్ హీరో కథ వింటున్నట్లుంది. ఇక్కడ అసలు విషయమేమిటి? ఈ అద్భుత శక్తుల యొక్క ప్రయోజనమేమిటి? ఇది కేవలం ప్రజలను ఆశ్చర్యపరచడానికా? కానే కాదు.
ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ శక్తులను కేవలం మాయాజాలంగా చూస్తే మనం అసలు విషయాన్ని కోల్పోతాం. అవి ఆయన బోధనకు, ఆయన కరుణకు ఉపకరణాలు, కేవలం ప్రదర్శనకు కాదు. దాని కొంచెం వివరిస్తారా? ఒక శక్తిని ఉదాహరణగా తీసుకుని చెప్పగలరా? తప్పకుండా. దివ్యచక్షువునే తీసుకుందాం. ఎవరో ఒక వ్యక్తికి మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పడం వేరు. అదే వ్యక్తికి, చూడు, నువ్వు ఈరోజు ఈ దానం చేయడం వల్ల, ఆ పుణ్యఫలం వల్ల భవిష్యత్తులో ఫలానా సుఖాన్ని పొందుతావని నాకు స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పడం వేరు. అవును, రెండిటికి చాలా తేడా ఉంది. ఇది సందేహాన్ని తొలగించి నమ్మకాన్ని పెంచుతుంది. ఆయన శక్తులు ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి, వారిలో శ్రద్ధను కలిగించడానికి ఉపయోగపడ్డాయి. అవి ఆయన కరుణ యొక్క విస్తృత రూపం. అంటే ఆ శక్తులు కూడా ఆయన బోధనలో ఒక భాగమే. ప్రజల స్థాయికి వెళ్లి వారికి అర్థమయ్యే రీతిలో వారిని ఒప్పించే విధంగా ధర్మాన్ని బోధించడానికి వాడిన సాధనాలు. ఇది మొత్తం దృక్కోణాన్నే మార్చేస్తుంది. అవును, నీటిపై నడవడమనేది భౌతిక నియమాలకు అతీతమైన శక్తి కావచ్చు. కాని దాని వెనుక ఉన్న అసలైన శక్తి మనసు భౌతిక పదార్థంపై సాధించిన పూర్తి నియంత్రణ. ఆ నియంత్రణను సాధిస్తే దుఃఖాన్ని కూడా నియంత్రించవచ్చని చెప్పడమే దాని అసలు ఉద్దేశ్యం. అయితే వీటన్నింటినీ కలిపి చూస్తే మనకేమర్థమవుతోంది? ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ ద్వారా బుద్ధుడు కేవలం ఒక గొప్ప తత్వవేత్త లేదా ఒక మంచి గురువు మాత్రమే కాదని స్పష్టమవుతోంది. మన ఆధారం ప్రకారం ఆయన మానవ పరిణామంలో అత్యున్నత శిఖరం, అనంతమైన సాధన, సాటిలేని కరుణ, పరిపూర్ణమైన స్వచ్ఛత మరియు అద్భుతమైన శక్తుల సమ్మేళనం. ఖచ్చితంగా. ఈరోజు మనం చర్చించుకున్న సుగుణాలు, శక్తులు చాలా ఉన్నతంగా, దాదాపు ఊహకు అందనివిగా అనిపించవచ్చు. ఆయన శరీరం బంగారంతో చేయబడిందని, లేదా ఆయన గాలిలో ఎగరగలరని అక్షరాల నమ్మడం ముఖ్యం కాదు. ఆ వర్ణనల వెనుక ఉన్న సందేశాన్ని గ్రహించడం ముఖ్యం. ఆ సందేశం, ఆ అద్భుతమైన భాష, పరిపూర్ణత, స్వచ్ఛత, జ్ఞానం వంటి అమూర్తమైన భావనలకు ఒక రూపాన్నివ్వడానికి చేసిన ప్రయత్నం. అంటే ఈ వర్ణనలు విన్నప్పుడు మనం ఇది నిజమా అబద్ధమా అని కాకుండా దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నించుకోవాలి. సరిగ్గా అక్కడే అసలైన అవగాహన మొదలవుతుంది. ఈ విశ్లేషణ శ్రోతలలో ఒక ఆలోచనను రేకెత్తించాలి. ఈరోజు మనం సిద్ధాంతపరంగా చర్చించుకున్న ఈ గుణాలను ఆచరణలో ఎలా చూడగలం? ఆచరణలోనా? అవును. దేవదత్తుడు లేదా కోసలరాజు వంటి వ్యక్తులతో బుద్ధుని సంభాషణలకు సంబంధించిన నిర్దిష్ట కథలు లేదా సంఘటనలు ఈ సుగుణాలను మరింత స్పష్టంగా, వాస్తవికంగా ఎలా వివరిస్తాయి? మంచి పాయింట్. అంటే ఈ అమూర్తమైన గుణాలను నిజ జీవిత సంఘటనలతో పోల్చి చూస్తే మనకు మరింత లోతైన అవగాహన కలుగుతుంది. సమచిత్తం అనే పదం కంటే తనను చంపడానికి వచ్చిన దేవదత్తుడి పట్ల ఆయన నిజంగా ఎలా ప్రవర్తించారో చెప్పే కథ ఆ గుణాన్ని మరింత శక్తివంతంగా వివరిస్తుంది కదా. అవునవును. ఆ కథలు, ఈ అద్భుత వర్ణనలకు ప్రాణం పోస్తాయి. సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య వారధిగా పనిచేస్తాయి. ఈ గొప్ప లక్షణాలను కేవలం పూజించడమే కాకుండా మన జీవితంలో కొంచెమైనా ఎలా ఆచరించవచ్చో ఆలోచించడానికి ఆ కథలు ప్రేరణనిస్తాయి. బహుశా అదే ఈ వర్ణనల యొక్క అంతిమ లక్ష్యం కావచ్చు.